హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ను పూర్తిగా స్పష్టంగా మీకు తెలియజేస్తాను. అంటే మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఏ తేదీన ఎప్పుడు పడతాయి, అలాగే నాలుగో ఉచిత సిలిండర్ అనేది ప్రారంభం అయ్యిందా, అసలు బుక్ చేసుకుంటున్నారా, డబ్బులు పడుతున్నాయా, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద మూడో సిలిండరు బుక్ చేసుకొని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సమాచారం విడుదల చేసింది. గత నెలతో మూడో సిలిండరు పంపిణీ పూర్తయింది. ఇప్పుడు డిసెంబర్ నెలలో నాలుగో సిలిండర్ పంపిణీ కొనసాగుతుంది. అయితే చాలామందికి సబ్సిడీ డబ్బులు ఆలస్యంగా జమవుతున్నాయి. మొదటి సిలిండర్ సమయంలో మాత్రమే డబ్బులు సకాలంలో పడ్డాయి. రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం కులాల వారి కార్పొరేషన్ల ద్వారా డబ్బులు విడుదల చేయడం వల్ల ఆలస్యం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, జనరల్ కేటగిరీ ఇలా విడివిడిగా డబ్బులు పంపిణీ కావడంతో ఇప్పటికీ రెండో మూడో సిలిండర్ సబ్సిడీ రానివారు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మూడో సిలిండర్ సబ్సిడీని పూర్తిగా విడుదల చేసి నాలుగో సిలిండర్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో సిలిండరు నాలుగో సిలిండర్ సబ్సిడీలు ఖచ్చితంగా రావాలంటే తప్పనిసరిగా రెండు ముఖ్యమైన పనులు చెయ్యాలి. మొదటిది ఈకేవీసీ. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి ఈకేవీసీ చేయడం తప్పనిసరి. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు అతని మొబైల్ యాప్లో ముఖం ఫోటో తీసి ఈకేవీసీ పూర్తి చేయవచ్చు, లేదా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్ కార్డుతో ఈకేవీసీ చేయించుకోవచ్చు. రెండోది ఎన్పిసిఏ లింకు. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ లేకపోతే సబ్సిడీ డబ్బులు జమ కావు. ఇటీవలే గ్రామీణ బ్యాంకులు మారడం వల్ల అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ మారిన వారు తప్పనిసరిగా బ్యాంకులో అప్డేట్ చేయించుకోవాలి. అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసి ఎన్పిసిఏ లింకు చేయించుకుంటే సబ్సిడీ డబ్బులు నేరుగా జమవుతాయి. ఈ రెండు కారణాల వల్లే ఎక్కువ మందికి డబ్బులు పడడం లేదు. ఇవి సరిచేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటికే కొంతమందికి ఒక అకౌంట్లో డబ్బులు పడి ఫ్రీజ్ అయి ఉంటే ఆ అకౌంట్ను యాక్టివేట్ చేయించుకోవాలి. నాలుగో సిలిండర్ విషయానికి వస్తే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చు ఈ 4 నెలల్లో ఒక సిలిండరు బుక్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు, కానీ డబ్బుల గురించి అప్డేట్ రాలేదు. ఎందుకంటే ఇంకా 2-3 సిలిండర్ల డబ్బులే పడలేదు. మూడో సిలిండర్కు సంబంధించి మొత్తం 920 రూపాయల సబ్సిడీ జమ అవుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 870 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు అందిస్తుంది. ఈ 2-3 సిలిండర్ల డబ్బులు రాని వాళ్ళకి మ్యాక్సిమం ఈ జనవరి 10వ తేదీ వచ్చేలోపు అందరికీ క్రెడిట్ అయిపోతాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.